చూసుకుంది. చైతన్యరథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. గుడ్డు పగిలింది. కోడిగుడ్డు అమర్నాథ్ గుడ్డు మురిగి పగిలింది. రెవెన్యూ సిబ్బందిపై విచారణ, ప్రభుత్వ అనుమతి కోరిన హోంశాఖ. పేదలకు ఇంటి స్థలాల పేరిట అనకాపల్లిలో గత వైకాపా ప్రభుత్వ హయాంలో డీఫామ్ పట్టా, ఆక్రమిత భూములను సమీకరించిన వ్యవహారంలో జరిగిన అవకతవకలపై విచారణను సిఐడి వేగవంతం చేసింది. మాజీ మంత్రి గుడివేడ అమర్నాథ్ ప్రాతినిధ్యం వహించిన అనకాపల్లి నియోజకవర్గంలో జరిగిన భూ సమీకరణ ప్రక్రియలో చోటు చేసుకున్న అక్రమాలపై స్థానిక వీఆర్ఓలు, తహసీల్దార్ల నుంచి సిఐడి అధికారులు ఇప్పటికే వివరాలు సేకరించారు. తదుపరి చర్యల్లో భాగంగా రెవెన్యూ సిబ్బందిని విచారించేందుకు ప్రభుత్వ అనుమతి కావాలని హోంశాఖ కోరింది. నాడు వైకాపా నేతలతో అంటకాగి అక్రమాలకు సహకరించిన రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అనకాపల్లి మండలంలోని 11 గ్రామాలు కుండ్రం, కుంచంగి, సంపతిపురం, వేట జంగాలపాలెం, సత్యనారాయణపురం, మామిడిపాలెం, పాపయ్యపాలెం, పాపయ్య సొంతపాలెం, గొలగాం, కోడూరు, పిసినికాడల్లో కలిపి మొత్తంగా 1050 ఎకరాల భూమిని వైకాపా ప్రభుత్వం హయాంలో సమీకరించారు. అయితే ల్యాండ్ పూలింగ్ ముందే వైకాపా నేతలు అక్రమాలకు తెరలేపారు. ఇక్కడ భూములు సేకరిస్తారని ముందే తెలిసిన కొందరు డీఫామ్ పట్టా భూములను తక్కువ ధరలకు కొనుగోలు చేశారు. ఆ భూములను ప్రభుత్వానికి సమీకరణ కింద అందజేశారు. కొందరు అప్పటికే ఆక్రమించిన భూములను సైతం ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చారు. డీఫామ్ పట్టా భూమి ఎకరాకు 900 గజాలు, ఆక్రమిత భూమికి 450 గజాలు చొప్పున లబ్ధిదారులకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేపట్టింది. అయితే ప్రాధాన్యం లేని చోట స్థలాలు ఇచ్చారంటూ కోడూరు, గొలగాం, కుంచంగి, వేట జంగాలపాలెం గ్రామాల్లో పలువురు తమ పేరిట రిజిస్ట్రేషన్లు చేయించుకోలేదు. 2020 నుంచి 2023 మధ్య జరిగిన ఈ భూ సమీకరణ అక్రమాలపై విచారణ జరపాలని అప్పట్లోనే స్థానిక తెలుగుదేశం నాయకులు వైకాపా ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా ఈ వ్యవహారంపై విచారణ ప్రక్రియను సిఐడి అధికారులు వేగవంతం చేశారు. ఇక్కడి నుంచే గుడివాడ అమర్నాథ్ నీ గుడ్డు మురిగిపోయింది, పగలబోతా ఉంది. నమస్కారం.